వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకైతే మౌలి ఫిష్ ట్యాంక్ ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, ఇది మా మౌలి ఫిష్ ట్యాంక్. ఇప్పుడు దీన్ని నేను ఎలా క్లీన్ చేస్తానో మీకు మొత్తం చూపిస్తాను, ఎలా చేసుకోవాలో క్లీనింగ్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదైతే నా మౌలి ఫిష్ ట్యాంక్. ఇది బౌల్, ఇందులో 5 మౌలి బేబీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని మీకు ఎలా వాష్ చేయాలో క్లీన్గా చూపిస్తాను. మనం ఎప్పుడైనా సరే ఫుల్ వాటర్ మార్చేయకూడదు. సగం 50% వాటర్ ఏమో పక్క టబ్లో తీసుకోవాలి, ఇంకో 50% ఏమో కొత్త వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ బౌల్కి ఏమవ్వకూడదు అని చెప్పి కింద క్లాత్ పెట్టుకున్నాను. బౌల్స్ చాలా వీక్గా ఉంటాయి, ఏం తగిలినా సరే పగిలిపోతాయి వెంటనే. నేను సగం వాటర్ అయితే తీసుకుని ఫిషెస్ని అందులో వేసుకుంటాను. మళ్ళీ ఈ వాటర్ తీసుకెళ్ళి న్యూ వాటర్లో కలుపుతాను, ఎందుకంటే ఫిషెస్ హెల్తీగా ఉండాలి. అలానే ఫుల్ వాటర్ చేంజ్ చేసేస్తే ఫిషెస్ అని వెంటనే చచ్చిపోతాయి. అలా చేయకూడదు ఎప్పుడు. నిలవ వాటర్ కొద్దిగా పక్కన పెట్టుకొని కడిగేసుకున్నాక కొత్త వాటర్ యాడ్ చేసుకుని 50% ఏమో న్యూ వాటర్, 50% ఏమో ఓల్డ్ వాటర్, రెండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇది ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను, చూడండి. నేనైతే క్రిస్టల్ సాల్ట్తో అయితే దీన్ని క్లీన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. క్రిస్టల్ సాల్ట్తో క్లీన్ చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి. మీకు చూపిస్తాను, ఆగండి. ఫస్ట్ ఇదిగోండి క్రిస్టల్ సాల్ట్. దీన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఒక పీస్ లాంటిది పెట్టి చుట్టూరు తోమేయండి. ఫస్ట్ మీకు పైన అక్వేరియం వాటర్ తగ్గుతుంటే కొన్ని రోజులకి తగ్గుతూ ఉంటుంది, అప్పుడు అక్కడ ఒక తెల్ల గీతలా పెట్టేస్తుంది అక్వేరియంకి. మనం అది ఎలా పోగొట్టాలో ఈజీగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా నేను ఒక గ్రీన్ పీస్ అయితే తీసుకుని ఫస్ట్ అక్వేరియం మొత్తం ఫుల్గా వాష్ చేసేసి అప్పుడు మీకు క్రిస్టల్ సాల్ట్తో వాష్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే మీ అక్వేరియంకి చాలా మంచిది. ప్లస్ డోంట్ యూజ్ సోప్ వాటర్ ఆర్ షాంపూ. అంటే ఎలాంటి సర్ఫ్ లాంటిది కానీ సోప్ లాంటిది కానీ ఇందులో యూజ్ చేయొద్దు. దానివల్ల ఏంటంటే ఫిషెస్కి వాటర్ వేసి అందులో విడిచిపెట్టాక వాటి ఎఫెక్ట్ అనేది తర్వాత చూపిస్తుంది. సో క్రిస్టల్ సాల్ట్తో క్లీన్ చేసుకుంటే ఫిషెస్ హెల్తీగా ఉంటాయి. అలాగే అక్వేరియం కూడా బాగా మంచి కలర్ కింద లుకింగ్ వస్తుంది. చూడండి ఈ గీత ఎలా పట్టేసిందో. ఆ గీతను ఇప్పుడు మీకు పోగొట్టి చూపిస్తాను. సాల్ట్ అయితే కొద్దిగా తీసుకుని బాగా వాష్ చేయండి, చాలు. అలా చుట్టూరు ఒకసారి వాష్ చేసేసుకుంటే క్లీన్గా అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాష్ చేసాను. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఫిషెస్ని యాడ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్ అనేది. ఇలా సాల్ట్ వేసుకుని రాక్ సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. అలానే ఓల్డ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఫిషెస్ని విడిచిపెడతాను. మనమైతే బ్లూ లిక్విడ్ అనేది 1 డ్రాప్ వేసుకుంటే చాలు, అంటే చిన్న బౌల్ కాబట్టి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. లేదా అది లేని వాళ్ళు రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే ఫిషెస్కి డిసీజ్ వస్తే వెంటనే తగ్గేస్తుంది రాక్ సాల్ట్ అనేది. నేనైతే ఇది 1 డ్రాప్ వేసుకున్నా. అండ్ మనం చేతితో కానీ ఏదైనా స్పూన్తో కానీ కలిపేయండి ఫస్ట్. ఆ తర్వాతే ఫిషెస్ని అందులోకి విడిచిపెట్టండి. ఇప్పుడు నా 5 మౌలి బేబీస్ని అందులోకి విడిచిపెట్టి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. మరి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వాళ్ళు. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను, మరిన్ని వీడియోస్తో. అండ్ ఒక 5 minutes దాకా ఆగితే అది లిక్విడ్ అనేది స్ప్రెడ్ అయిపోద్ది.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా ఓలీ పిక్చర్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.